ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని టాప్ 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ గురించి తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మేము ఈ టాప్ 5 జాబితా అనేది 1 అంటే టాప్, 5 అంటే తక్కువ అనేది కాదు, జస్ట్ నెంబరింగ్ 1 2 3 4 5 అని మాత్రం ఇచ్చామండి. మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఒక ఏ రిలేటెడ్లో ఈ 5 స్టార్టప్స్ కనిపించినాయి. మేబీ ఇంకొన్ని ఏ స్టార్టప్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ మీకు ఈ లిస్ట్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకేమన్నా ఏ స్టార్టప్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. వచ్చే వీడియోస్లో మనం అది కూడా యాడ్ చేసుకుంటాం. ఈ ఏ స్టార్టప్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టార్టప్స్ బాగా ఉన్నాయండి. ఉదాహరణకి రోబోట్ సంబంధించిన స్టార్టప్ ఉన్నాయి, ఏ సంబంధించిన గ్యాజెట్ తయారు చేసే యాప్ స్టార్టప్స్ కూడా ఉన్నాయి. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, సో వీడియోని పూర్తిగా చూడండి. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటి స్టార్టప్ బోట్ ఫోర్జ్ రోబోటిక్స్. ఈ స్టార్టప్ 2022 సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. దీని లొకేషన్ విశాఖపట్నం. స్టార్టప్ ఫౌండర్స్ కేహెచ్వి రాజేష్ గారు, చైతన్య కుమార్ గారు. ఈ స్టార్టప్ అటానమస్ మొబైల్ రోబోట్స్ ని తయారు చేస్తుంది. ఈ ఏఐ రోబోట్స్ కి కెమెరా, లైడార్ సెన్సార్స్ ఉంటాయి. దీనికి బ్యాటరీ పవర్ బ్యాకప్ ఉంటుంది. మొదటిగా ఈ రోబోట్ ని ఒక రూట్ ని మ్యాప్ చేస్తారు. ఒక్కసారి ఈ రోబోట్ ఆ ప్లేస్ స్కాన్ చేసుకున్నాక ఆ రూట్ ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ద్వారా ఎగ్జిట్ కి చేరుకుంటుంది. ఇలా మల్టిపుల్ ఏఐ రోబోట్స్ ని డిప్లాయ్ చేయవచ్చు. ప్రధానంగా లొకేషన్ మ్యాపింగ్ కోసం ఈ ఏఐ రోబోట్స్ ని ఉపయోగించవచ్చు. రోబోటిక్స్, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్యాడ్జెట్స్ కూడా ఈ స్టార్టప్ కంపెనీ వారు తయారు చేస్తామని చెప్తున్నారు. రెండవ స్టార్టప్ ఏరోస్పేషియల్ టెక్నాలజీస్. ఈ స్టార్టప్ 2020 సంవత్సరం జూలైలో ప్రారంభమైంది. దీని లొకేషన్ రామలింగేశ్వర నగర్, విజయవాడ. స్టార్టప్ యొక్క ఫౌండర్స్ నరేష్ వాసంశెట్టి గారు, ఆదర్శ్ కోదండ్ గారు. ఈ స్టార్టప్ స్పెషలైజేషన్ డ్రోన్ టెక్నాలజీ. ప్రధానంగా పొలాల్లో ఎరువులు చల్లడానికి ఈ డ్రోన్స్ ని తయారు చేస్తున్నారు. అగ్రికల్చరల్ డ్రోన్స్, వెజిటేషన్ మ్యాపింగ్, క్రాప్ హెల్త్ మానిటరింగ్, మైనింగ్ సర్వీసెస్. వీటితో పాటుగా ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ కోసం అటానమస్ మరియు ఏరియల్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ డ్రోన్స్ ని జాయ్స్టిక్ తో కంట్రోల్ చేస్తున్నారు. కాకపోతే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వీళ్ళు ఉపయోగించబోతున్నారు. మూడో స్టార్టప్ రోబో కప్లర్. ఈ స్టార్టప్ 2019 సంవత్సరం జూలై నెలలో ప్రారంభమైంది. దీని లొకేషన్ విశాఖపట్నం. ఫౌండర్ ప్రవీణ్ మల్లా గారు. వీరి ప్రత్యేకత భారతదేశపు మొట్టమొదటి ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్. దీని అర్థం ఈ రోబో మనిషి లాంటి షేప్ ని కలిగి ఉంటుంది. 2 చేతులు అలానే కళ్ళు ఉంటాయి. మనిషి చేసే ప్రవర్తనని మిమిక్ చేసి ఆచరిస్తాయి. ఆండ్రో అంటే అర్థం మనిషి. హ్యూమనాయిడ్ రోబోట్ అంటే మనిషిలాగా నడవడం, చూడటం, ఇలా ప్రవర్తించేదాన్ని ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. వీరు తయారు చేసిన ఏ రోబోట్ పేరు సైబీరియా. దీని అప్లికేషన్ సైబర్ సెక్యూరిటీ ఇంటరాక్టివ్ రోబోటిక్ ఏజెంట్. ఈ రోబోని కంపెనీ వారు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఈ రోబోట్ ని ఇన్స్టాల్ చేశారు. పోలీసులు మనకి ఎలా రక్షణ కల్పిస్తారో ఈ రోబోట్ రెసిడెన్షియల్ ఏరియాస్ ని కాపలా కాస్తుంది. దీనితో పాటు వాయిస్ అసిస్టెంట్ రోబోట్, హోటల్ రోబోట్ ని కూడా ఈ స్టార్టప్ కంపెనీ వారు తయారు చేశారు. ప్రస్తుతానికి ఈ రోబో యొక్క ధరల్ని వీళ్ళు వెల్లడించలేదు. 4వ స్టార్టప్ డేటా ఫౌండరీ అర్నవా ప్రైవేట్ లిమిటెడ్. ఈ స్టార్టప్ 2019లో ప్రారంభమైంది. దీని లొకేషన్ విశాఖపట్నం. వ్యవస్థాపకులు వివేక్ కాలగార గారు. ఇక వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారు. ఏఐ డేటా లేబులింగ్ మరియు ఎంఎల్ మోడల్ వాలిడేషన్ సర్వీసెస్, డేటా అనోటేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్ట్స్ లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఇటువంటి సబ్ డొమైన్ ఏఐ టాపిక్స్ కూడా వీరు సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. 5వ కంపెనీ పై డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ స్టార్టప్ 2014లో ప్రారంభమైంది. దీని లొకేషన్ ఆటో నగర్, మంగళగిరి. కంపెనీ CEO కళ్యాణ్ ముప్పనేని గారు. ఈయనకి 25 సంవత్సరాల గ్లోబల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. వీరు డేటా సెంటర్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇస్తారు. క్లయింట్ కి తగ్గట్టుగా డేటా సెంటర్స్ ని ఆఫర్ చేస్తారు. వీరి ప్రత్యేకత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే డేటా సెంటర్స్ ని ఆఫర్ చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి అవసరమైన GPUs ని వీరు అద్దెకి ఇస్తారు. ఎన్విడియా చిప్స్ వీరి దగ్గర ఉంటాయి. క్లౌడ్ సర్వర్లను కూడా ఆఫర్ చేస్తారు. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని 5 స్టార్టప్ వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.